సాధారణంగా మనం కార్ రేసుల గురించి వినుంటాం, అలాగే బైక్ రేసుల గురించి కూడా వినుంటాం. ఈ మధ్య కాలంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ జనరల్గా రేసులు అనేవి రేస్ ట్రాక్ల్లో జరుగుతాయి. అయితే ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద బైక్ రేసులు, కార్ రేసులు పెట్టుకోవటం ఇల్లీగల్ అని చెప్పి వీళ్ళందరిని అరెస్ట్ చేయటం ఇవన్నీ చూస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా ఒక విషయం ఏంటి అంటే, రష్యాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్మీలు, అంటే అన్ని దేశాలకు చెందినటువంటి ఆర్మీలు ఇక్కడ ఒక రేస్ అయితే పెట్టుకోవటం జరిగింది. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో. సో వీటిల్లో ఒకటైనటువంటి యుద్ధ ట్యాంకులు మనం చూసే ఉంటాము. చైన్ల మీద నడుస్తూ వెళ్తూ ఫిరంగుల్లాగా ఉంటాయి యుద్ధ ట్యాంకులు ఉపయోగించి. దాదాపుగా ఇది ఒక్కొక్క ట్యాంకు 50 టన్నులకు పైగా బరువు ఉంటుంది. ఇది అన్ని దేశాలకు కూడా రకరకాలైనటువంటి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అయితే ఇక్కడ రష్యాలో వీటికి సంబంధించినటువంటి ఒక పెరేడ్ జరుగుతుంది. ఇక్కడ ఒక పోటీలు కూడా జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందినటువంటి ఆర్మీ దీంట్లో పాల్గొంటుంది. అయితే దీంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి యుద్ధ ట్యాంక్ ఫస్ట్ ప్లేస్లో నిలవటం జరిగింది. యుద్ధ ట్యాంకులకి రేస్ పెట్టారంట, ఎవరు ముందు వస్తారు అనేటువంటి అంశం మీద. దీంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి ట్యాంకర్ డ్రైవర్ మందీప్ సింగ్ అద్భుతంగా 50 టన్నుల ట్యాంక్ని నడిపించి ఫస్ట్ ప్లేస్లో నిలవటం జరిగింది. రకరకాలైనటువంటి ఉపరితలాలపై, అంటే గుంటలు ఉండే చోట, గుట్టలు, కొండలు, అలాగే బురద, ఇలా రకరకాలైనటువంటి దుమ్ము, ధూళి, ఇలా అన్ని రకాలైనటువంటి సర్ఫేసుల మీద కూడా వీటిని నడిపించడం జరిగింది. ఓవరాల్గా మిగిలినటువంటి దేశాలకు చెందినటువంటి యుద్ధ ట్యాంకులు దరిదాపుల్లో కూడా రాకుండా చేయటం మందీప్ సింగ్ ప్రతిభ. పూర్తి స్థాయిలో ప్రతిభను కనబరిచి ఇండియా ఆర్మీని ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టడం జరిగింది అనేది ఇప్పుడు ఒక సమాచారం. సో యుద్ధ ట్యాంకులకు కూడా రేసులు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న కార్లు, బైకులతో పాటుగా అది పరిస్థితి.